ఒక అడవిలో పెద్ద చెట్టుపై ఒక పిచ్చుకల జంట నివాసం ఏర్పరచుకున్నాయి. ఆడపిచ్చుక కొన్ని గుడ్లను పెట్టింది. ఇంతలో ఎండ ఎక్కువగా ఉండడంతో సేద తీరేందుకు ఒక ఏనుగు ఆ చెట్టు కింద నిలబడింది. ఆ ఏనుగు సేద తీరకుండా తనంత బలవంతులు లేరన్నట్టు ఆకతాయితనంగా చెట్టును బలంగా రుద్దింది. చెట్టు పైన గూట్లో ఉన్న పిచ్చుక గుడ్లన్నీ కిందపడి పగిలిపోయాయి. పిచ్చుకలకు చావు తప్పి కన్నులొట్టపోయినంత పనైంది. గుడ్లన్నీ పగిలిపోవడంతో ఆడపిచ్చుక చాలా ఏడ్చింది. పిచ్చుక ఏడుపు విని పక్క చెట్టుపై నివాసముంటున్న వడ్రంగి పిట్ట వచ్చి విషయం తెలుసుకుంది. ఓహో మిత్రమా, ఏడుస్తూ కూచుంటే ఒరిగేదేముంది? నీ గుడ్లను పగలగొట్టిన ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవాలి అంది వడ్రంగి పిట్ట. కొండంత ఏనుగుపై మేము ఎలా పగ తీర్చుకోగలం అన్నాయి పిచ్చుకల జంట. నా స్నేహితురాలు తుమ్మెద వద్దకు వెళ్దాం, అదేమైనా ఉపాయం చెప్తుందేమో అని వడ్రంగి పిట్ట చెప్పడంతో అందరూ కలిసి తుమ్మెద వద్దకు వెళ్ళాయి. ఏనుగు చాలా బలమైంది, దానిపై ప్రతీకారం తీర్చుకోవడం అంత సులభం కాదు. నా మిత్రుడు కప్ప వద్దకు వెళ్దాం, అదేమైనా ఉపాయం చెప్తుందేమో అన్నది తుమ్మెద. అందరూ కలిసి కప్ప వద్దకు వెళ్లారు. ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవడం ఎంత పని అని కప్ప అందరికీ ఒక ఉపాయం చెప్పింది. కప్ప చెప్పిన ఉపాయాన్ని ఆచరించే పనిలో అందరూ సిద్ధమయ్యారు. ముందుగా తుమ్మెద ఏనుగు కంటి వద్దకు వెళ్లి కుట్టడానికి ప్రయత్నిస్తోంది. ఏనుగు కళ్ళు మూస్తూ తెరుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇంతలో వడ్రంగి పిట్ట వచ్చి ఏనుగు కంటిని పొడిచింది. ఒక కన్ను కనబడక ఏనుగు పరుగులు తీయడం ప్రారంభించింది. తుమ్మెద రెండవ కంటిని కూటే ప్రయత్నం చేసింది. ఏనుగు కళ్ళు మూసుకుని పరిగెత్తసాగింది. వడ్రంగి పిట్ట దాన్ని వెంబడించి రెండో కన్నును కూడా పొడిచేసింది. కళ్ళు సరిగా కనబడని ఏనుగు పరుగులు తీయడం ప్రారంభించింది. అక్కడ కొండ అంచున కప్ప కూచుని బిగబిగా అని అరవసాగింది. కప్ప అరుపు వినగానే ఏనుగు ఈ వైపు చెరువు ఉందని భ్రమపడి పరుగులు తీసింది. ఏనుగుకు కళ్ళు సరిగా కనబడకపోవడంతో అతి వేగంగా పరిగెత్తి కొండ అంచును దాటి లోయలో పడి చనిపోయింది. కాబట్టి మాకంటే బలవంతులు ఎవరూ లేరు, మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని భావించరాదు. చిన్న ప్రాణులైనా సరే ఎదురు తిరిగితే ఫలితాలు ఇలానే ఉంటాయి.